మనం మే 3 నుంచే కార్యక్రమం స్టార్ట్ చేసాం. మే 3న మన లా హాస్పిటల్ హోటల్లో ఈఎన్ఐ 3 చాప్టర్స్ కలిపి వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే నిన్న పేపర్ మిల్ వాళ్ళు మనకి బ్లడ్ డొనేట్ చేశారు దక్షిణ పిల్లల కోసం. అదే ఇవాళ మన చెన్నై షాపింగ్ మాల్ లో ఆల్రెడీ అక్కడ క్యాంప్ జరుగుతుంది. అలాగే మన మే 7వ తారీఖున మన పుష్కర్ రేవు నుంచి పుష్కర్ ఘాట్ నుంచి ఇస్కాన్ టెంపుల్ నుంచి మరి పుష్కర్ ఘాట్ వరకు 5K థాలసీమియా అవేర్నెస్ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే 5K రన్ లో అందరూ పార్టిసిపేట్ చేయండి మార్నింగ్ 6 o'clock. ఎందుకంటే థాలసీమియా అవేర్నెస్ రన్ మాట వాళ్ళకు పిల్లలకి భరోసా ఇప్పించాలి, మేము కూడా మీతో ఉన్నామని. మరి వాయిస్ కూడా గవర్నమెంట్కి బాగా వెళ్ళాలి, ఈ పిల్లల గురించి ఇంకా సౌకర్యాలు పెంచాలని ఒక రిక్వెస్ట్ అవుతుంది. అలాగే మే 8వ తారీఖున మన కుమారరామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాంట్లో HLA క్యాంప్ కూడా, అంటే థాలసీమియా పిల్లలకి ఆపరేషన్ జరుగుతుందో లేదా అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ కూడా ఆ రోజు జరుగుతుంది. అలాగే అక్కడ HPLC అంటే హెమోగ్లోబిన్ ఎలక్ట్రోపోలిస్ టెస్ట్, అంటే యాక్చువల్గా థాలసీమియా గురించి చాలా తెలియదు ఏంటనేది. థాలసీమియా 2 రకాలు, మైనర్ థాలసీమియా, మేజర్ థాలసీమియా. మైనర్ థాలసీమియా మన భారతదేశంలో ప్రతి 5 ఒకరు ఉన్నారు. అంటే చాలా మంది వాళ్ళకి తెలియదు. ఈ ఇబ్బంది ఇప్పుడు అవుతుంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. ఇబ్బంది ఇప్పుడు అవుతుందంటే మైనర్ థాలసీమియా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డ 25% మేజర్ పుట్టే అవకాశం ఉంది, 25% నార్మల్ పుట్టే అవకాశం ఉంది, 50% మళ్ళీ మైనర్ థాలసీమియా పుట్టే అవకాశం ఉంది. ఒక ఫ్యామిలీలో ఒక మేజర్ థాలసీమియా పుట్టాడంటే ఆ ఫ్యామిలీ నరకం ఎక్కడో కాదు, భూమి చూస్తారు. సో ఆ రోజున ఆ టెస్ట్ కూడా మన జాగృతి డాక్టర్ నాగేశ్వరరావు గారి సహకారంతో HPLC టెస్ట్ ఫ్రీగా 2,000 రూపాయల టెస్ట్ ఆ రోజు ఫ్రీగా పెట్టడం జరిగింది. సో మీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకోటి, మే 8న మీకు తెలుసు నెక్స్ట్ ఈ మే అంతా చాలా ఎండ్లో బ్లడ్ ఒక స్కేర్సిటీ ఉంటుంది. సో ఈ పిల్లలకి ఒక సంవత్సరం బతకాలంటే, థాలసీమియా పిల్లలు ఒక సంవత్సరం బతకాలంటే 17 మంది రక్తదాతలు అవసరం. సో ఆల్రెడీ మన ఈస్ట్ వెస్ట్ లో 350 మంది పిల్లలు ఉన్నారు. మీకు అర్థమవుతుంది ఎంత బ్లడ్ రిక్వైర్మెంట్ ఉందనేది. సో తప్పకుండా ఒక సమాజ బాధ్యతగా ప్రతి ఒళ్ళు ముందుకు వచ్చి మే 8న మన ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. అలాగే మన మెగ్నా హాస్పిటల్ డాక్టర్ వినయ్ మెహతా గారు థాలసీమియా పిల్లలు మొత్తం ట్రీట్మెంట్ ఆయన చూసుకుంటారు. సో థాలసీమియా మరింత వివరంగా వివరిస్తారు. డాక్టర్ వినయ్ మెహతా అండి, మెగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో చీఫ్ పీడియాట్రిషియన్. మన భారతదేశంలో వచ్చేసి ఇంచుమించుగా 3 నుంచి 5 కోట్ల మంది థాలసీమియా క్యారియర్స్ ఉన్నారండి. క్యారియర్స్ అంటే వాళ్ళలో థాలసీమియా అనేది జీన్ డిఫెక్ట్ ఉంటుంది కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వరకు అవసరం కాదు. కానీ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే పుట్టబోయే బిడ్డలకి థాలసీమియా మేజరు 25% వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో 2,75,000 మందికి ప్రతి 2 వారాలకు ఒక్కసారి మాత్రం బ్లడ్ అవసరం వస్తుంది వీళ్ళందరూ పిల్లలకి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 4,000 నుంచి 5,000 మంది పిల్లలకి బ్లడ్ అవసరం వస్తుందండి. మనకి ఆంధ్రప్రదేశ్లో అనే థాలసీమియా పిల్లలు ఎందుకు ఎక్కువ అంటే మనకి మేనరికం ఇంచుమించుగా 39% పెళ్ళిళ్ళు మేనరికం అవడంతో థాలసీమియా క్యారియర్ అనే తల్లిదండ్రులు ఒకవేళ పెళ్లి చేసుకుంటే పుట్టబోయే బిడ్డకి 25% థాలసీమియా మేజర్ అంటే బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం పిల్లలు పుడుతున్నారు. 50% మళ్ళీ క్యారియర్స్ పడుతున్నారు. కేవలం 25% నార్మల్ పిల్లలు పుడుతున్నారు. సో మనం దీని గురించి అవగాహన కలిగించి ఒకవేళ ఇప్పుడు ఏమైనా గర్భిణీ స్త్రీ ఏమైనా వస్తే వాళ్ళు 12 వారాల లోపల HPLC టెస్ట్ అనేది ఇప్పుడు ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ 12 వారాల లోపలే ఒకవేళ గర్భిణీ స్త్రీ గారు చేయించుకుంటే ఆవిడ క్యారియరా కాదా అనేది కూడా మనం తెలుసుకుంటే రేపు పొద్దున జెనెటిక్ కౌన్సిల్ ద్వారా మనం థాలసీమియా మేజర్ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావాల్సిన అవసరం ఉన్న బిడ్డల్ని కూడా మనం భూమి మీద రాకుండానే ముందరే జాగ్రత్త చర్యలు జెనెటిక్ కౌన్సిల్ ద్వారా చేసుకుంటే ఆ బిడ్డ యొక్క బాధలన్నీ మనం తగ్గిస్తున్నట్టు ఉంటుందండి. సో మనం ఇప్పుడు థాలసీమియా అనేది ఎవరెవరికి ఉండొచ్చు, ఎవరికన్నా ఉండొచ్చు అండి. మనకి 6 నెలలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉండొచ్చు. అది ఏ లక్షణాలు ఉంటే థాలసీమియా ఉండొచ్చు అనేది ఏంటంటే, ఒకటి కొద్ది దూరం నడిచినా లేకపోతే ఇచ్చేసినా కానీ శ్వాస వేగంగా తీసుకోవడం కానీ
రక్తం ఎప్పుడు తక్కువగానే ఉండడం, మందులు వాడినా ఏం వాడినా కానీ రక్తం ఎప్పుడు పెరగకపోవడం, దాంతోపాటు పిల్లలు ముఖ్యంగా బరువు పెరగకపోవడం, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హైట్ కూడా ఎదగకపోవడం, ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి అనుకోండి, దాన్ని బట్టి థాలసీమియా ఉంది అనేది మనం ఒక అనుమానం చేస్తాం మనం. అలాగే మనకి ఎవరికైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రెగ్యులర్గా చేయడం, లేకపోతే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా థాలసీమియా మేజర్ కానీ మైనర్ కానీ క్యారియర్ స్టేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని మనం ఇది అవగాహన సదస్సు మనం పెట్టాం. ఇప్పుడు ఈ క్యాంపులో వచ్చేసి ఇంచుమించుగా మన భారతదేశంలో 93 లక్షల యూనిట్లు బ్లడ్ కావాలి ప్రతి సంవత్సరం. సో మనం ప్రతిరోజు మనం చూసుకుంటే 80 నుంచి 100 మందికి బ్లడ్ ఎక్కించుకుంటున్నారు థాలసీమియా పిల్లలు, పెద్దోళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు. రోజుకి భారతదేశంలో 100 యూనిట్లు బ్లడ్ కావాలంటే మనం దానికి తగ్గట్టు బ్లడ్ డొనేషన్ అనేది మనం అవగాహన అనేది ప్రజల్లో తీసుకురావాలి. ఇప్పుడు మనకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల చాలా మంది థాలసీమియా పిల్లలకి 2 వారాల్లో ఎక్కించాల్సిన బ్లడ్ 4 వారాలు టైం పడుతుంది. దానివల్ల వాళ్ళకి వచ్చే సమస్యలు ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ బ్లడ్ క్యాంపు ద్వారా బ్లడ్ డొనేషన్ ఇంక్రీజ్ చేసి థాలసీమియా పిల్లలకి మన బ్లడ్ అందుబాటులో ఉండేటట్టు చేయడం ఒకటి, ఆల్రెడీ రక్తం తక్కువ ఉన్న పిల్లలకి ఏమైనా డయాగ్నోస్ కోసం బ్లడ్ టెస్టులు చేయడం, గర్భిణీ స్త్రీకి ప్రతి వాళ్ళకి ముందు జాగ్రత్తగానే మనం హెచ్బిఎల్సి టెస్ట్ చేయడం, అలాగే వాళ్ళకు ఒకవేళ థాలసీమియా మేజర్ ఉంది వాళ్ళకి బోన్ నారో టైపింగ్ చేయడం వల్ల, హెచ్ఎల్ఈ టైపింగ్ చేయడం వల్ల బోన్ నారో టెస్ట్కి కూడా అర్హతులా కాదా అనేది కూడా తెలియడానికి ఈ క్యాంప్ పెట్టేవాళ్ళం. సో మనం ఈ క్యాంప్లో ముందు నుంచి అంటే మొదటి నుంచి చివరి ట్రీట్మెంట్ వరకు చేయాల్సినంత బ్లడ్ టెస్ట్లు అన్నీ మనం ఈ క్యాంప్లో నిర్వహించడం జరుగుతుందండి. సో నేను కోరేది ఏంటంటే అందరికీ అవగాహన వచ్చేటట్టు మనం చెప్పడం, బ్లడ్ డొనేట్ చేయమని చెప్పడం, అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ టెస్ట్ దగ్గరలో ఉన్న సెంటర్కి అలా పంపించమని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోమని వాళ్ళకి అవగాహన మనం చెప్పేటట్టు ఉండాలండి. రెండోది, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మ్యాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇంచుమించుగా ఇప్పుడు దాకా 6,000 నుంచి 8,000 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసిందండి. మనకి నెలకి ఇంచుమించుగా 100 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేది మా దగ్గర జరుగుతున్నాయి. ఇక్కడ థాలసీమియా వాళ్ళకి లివర్ చెకప్, కిడ్నీ చెకప్, ఎండోక్రైన్, హార్ట్, దాంతోపాటు హెచ్ఎల్ఏ టైపింగ్, దానికి సంబంధించిన న్యూట్రిషన్, ఫుడ్ ఏం తీసుకోవాలి ఏంటి ప్రతిదీ ఇక్కడ వైద్యం జరుగుతుందండి. సో ఎవరన్నా ఉంటే థాలసీమియా పిల్లలు కానీ దగ్గరలో ఉన్న థాలసీమియా క్లినిక్లో మాత్రం వెళ్ళి చూపించుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కోరుకుంది ఏంటంటే థాలసీమియా పిల్లలు ఎవరైతే ఫ్యామిలీ ఆ పిల్లలతో బాధపడుతున్నా ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ బాధ ఎవరు పడకూడదు. ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేసేది అంటే జాతకాలు మనం పెళ్లికి ఇలా కలుపుకుంటామో ఇలాగే పెళ్లికి ముందు ఈ టెస్ట్ ప్రభుత్వం దీన్ని మ్యాండేటరీ చేయాలని, కంపల్సరీ చేయాలని ఎప్పుడైతే ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకుంటుందో పెళ్లికి ముందు కంపల్సరీగా ఈ హెచ్పిఎల్సి టెస్ట్, హెమోగ్లోబిన్ లిథోగ్రఫీ టెస్ట్ కంపల్సరీ చేస్తారో అప్పుడే ఈ మేజర్ థాలసీమియా పిల్లలు మన భూమి మీద పుట్టుకుంటూ ఉంటారు. సో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాం, సార్ ప్లీజ్ ఈ రిక్వెస్ట్ ని మీరు కన్సిడర్ చేసి ఈ పెళ్లి ఎవరైతే చేసుకున్నారో ఈ టెస్ట్ ని వాళ్ళు కంపల్సరీ చేసేలాగా మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.